ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2025 సంవత్సరంలో ఒక టెట్ కండక్ట్ చేసింది. ఆ టెట్లో సైకాలజీ సిలబస్లో నూతనంగా ఒక అంశాన్ని యాడ్ చేశారు. అదే స్టాటిస్టిక్స్. అదే మనం లెక్కలో చేస్తాం కదా, అవే స్టాటిస్టిక్స్ అనమాట. అదే పదాన్ని సైకాలజీలో కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా, జూన్లో కూడా ఇచ్చిన నోటిఫికేషన్లో సైకాలజీలో స్టాటిస్టిక్స్ అనే పదాన్ని యాడ్ చేయడం జరిగింది. ఆ సిలబస్ కూడా ఇంక్లూడ్ చేశాడు. కాబట్టి డిసెంబర్ 2025 డిసెంబర్లో జరిగిన సైకాలజీ పేపర్స్లో అన్నింటిలో ఎస్జిటి, ఎస్ఏ పేపర్స్లో ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఇవి సైకాలజీలో అడిగిన స్టాటిస్టిక్స్ బిట్స్ మాత్రమే, లెక్కల్లో అడిగినవి కాదు. సైకాలజీ అడిగిన స్టాటిస్టిక్స్ బిట్స్ మాత్రమే. సాంఖ్యక విధానాలను గణిత శాస్త్రానికి విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఏమిటి? సాంఖ్యక విధానాలను గణిత శాస్త్రాన్ని విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రమే మనోమితి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు. సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు? రొనాల్డ్ ఏ ఫిషర్. పౌనపుణ్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీద ఉండే అంశం ఏమిటి? పౌనపుణ్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీద మనకి తరగతి అంతరాల మధ్య బిందువులు ఉంటాయి. అదే పౌనపుణ్య బహుభుజిలో వయక్షం మీద ఏముంటాయి? పౌనపుణ్య బహుభుజిలో వయక్షం మీద పౌనపుణ్యాలు ఉంటాయి. ఎక్స్ అక్షం మీద తరగతి అంతరాల మధ్య బిందువులు, వై అక్షం మీద పౌనపుణ్యం ఉంటుంది. చరశీల మానాలలో రకం కానిది. చరశీల మానాలలో రకం కానిది ఏమిటి మనకి? సగటు విచలనం, చతుర్థాంశ విచలనం, వ్యాప్తి అనేవి మనకి చరశీలత మాపనాల్లో రకాలు అయితే సహసంబంధ గుణకం అనేది చరశీలత మానాల్లో రకం కాదు. దత్తాంశ పౌనపుణ్యాల మొత్తంలో తృతీయ చతుర్థాంశ విలువ యొక్క శాతమంతా? దత్తాంశ పౌనపుణ్యాల మొత్తంలో తృతీయ చతుర్థాంశిక విలువల యొక్క శాతం 75%. సామాన్య సంభావిత సర్దుబాటు వక్రంలో ఉండదగిన ప్రతి 100 మందికి వివిధ సర్దుబాటు స్థాయిల్లో వ్యక్తుల సంఖ్య. సామాన్య సంభావిత సర్దుబాటు వక్రంలో ఉండదగిన ప్రతి 100 మందికి వివిధ స్థాయిల్లో సర్దుబాటు వ్యక్తుల సంఖ్య ఎంత మనకి? సాధారణ సర్దుబాటు 68, ఎక్కువ సర్దుబాటు 16, అతి తక్కువ సర్దుబాటు 16. చతుర్థాంశ విచలనానికి సంబంధించి సరైన వాక్యాన్ని కనుగొనండి. చతుర్థాంశ విచలనానికి సంబంధించి సరైన సమాధానం ఏమిటి మనకి? ప్రథమ తృతీయ చతుర్థాంశాలకు గల భేదాలలో సగం చతుర్థాంశ విచలనం. వర్గీకృత దత్తాంశపు అంకమధ్యమ సూత్రం ఏమిటి? వర్గీకృత దత్తాంశపు అంకమధ్యమ సూత్రం మనకి ఫస్ట్ ఆప్షన్ x బార్ = సిగ్మా fx బై సిగ్మా f ఇంటూ n. మధ్యగతం L+n/2 - f/fm ఇంటూ i. ఇందులో i అంటే అర్థం ఏమిటి? మనకి i అంటే తరగతి అంతరం అని అర్థం. మధ్యమ విచలనం సిగ్మా x - m/nలో m అనగా మనకి అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము అని అర్థం. అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము అని అర్థం. వోగవ్ వక్రమునికి మరొక పేరు. వోగవ్ వక్రమునికి మరొక పేరేమిటి? సంచిత పౌనపుణ్య వక్రం. క్రింది వాటిలో సరైన సమాధానం గుర్తించండి. దత్తాంశంలోని గణనలు అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపునది వలయపట్నం. సంచిత శాత వక్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. కాబట్టి 2 స్టేట్మెంట్లు సరి అయినవే. దత్తాంశంలోని గణనలు అనుపాతాలను ఒక వృత్తంలో విభజించి చూపునది వలయపటం. సంచిత శాత వక్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. 2 స్టేట్మెంట్లు సరి అయినవే. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువ వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తిమానము. దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందని కేంద్రీయ ప్రవృత్తిమానం ఏమిటి మనకి? మధ్యగతం అనేది దత్తాంశంలోని గరిష్ట కనిష్ట విలువల వల్ల మార్పు చెందదు.
సరైన సమాధానం గుర్తించండి. కేంద్రీయ ప్రవృత్తిమానాలు. కింది వాటిలో కేంద్రీయ ప్రవృత్తిమానాలు ఏమిటి? మనకి బాహుళకం, మధ్యగతం అనేవి కేంద్రీయ ప్రవృత్తిమానాలైతే చలశీలత మానాలు ఏమిటి? మనకి చతుర్థాంశ విచలనం, వ్యాప్తి. చతుర్థాంశ విచలనం, వ్యాప్తి అనేవి చరశీలత మానాలు అయితే బాహుళకం, మధ్యగతం అనేవి మనకి కేంద్రీయ ప్రవృత్తిమానాలు. SD =√σ(x²/n) సమీకరణంలో తప్పుగా సూచించిన దాన్ని గుర్తించండి. n గణనల సంఖ్య సరి అయినదే. x² గణన విచలన వర్గం సరి అయినదే. σx² గణనల విచలన వర్గాల మొత్తం, ఇది కూడా సరి అయినదే. కానీ మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది సరి అయినది కాదు. విచరణ లేదా చరశీల మాపనం కానిది. విచరణ లేదా చరశీల మాపనం కానిది ఏమిటి? మనకి వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, సగటు విచలనం అనేవి చరశీల మాపనాలు అయితే అంకమధ్యం అనేది మనకి కేంద్రీయ ప్రవృత్తి మాపనం. సోపాన చిత్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. x అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటాము అనేది సరి అయినదే. తరగతి అంతరాలు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి, సరి అయినదే. కాబట్టి సోపాన చిత్రం గురించి సరైన సమాధానాలు ఏమిటి? x అక్షం మీద తరగతి అంతరాలను వెడల్పుగా తీసుకుంటాము. తరగతి అంతరాలు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటాయి. సరైన సమాధానం గుర్తించండి. అంకమధ్యమం బీజగణిత పద్ధతులకు అనువైనది. మధ్యగతం గ్రాఫిక్ పద్ధతిలో కూడా పొందవచ్చు. బాహుళకం పరిశీలన మాత్రంగా కనుగొనవచ్చు. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి. అంకమధ్యమం ఖచ్చితమైనది, బీజగణిత పద్ధతులకు అనువైనది, సరి అయినదే. 1, 2, 4, 8 పౌనపుణ్యాల సంచిత పౌనపుణ్యం కూడా 15, ఇది కూడా సరి అయినదే. సంచిత పౌనపుణ్యం అంటే ఏమిటండి? 1కి 2 కలిపితే 3, 3కి 4 కలిపితే 7, 7కి 8 కలిపితే 15. ఇలాగా ఒక పౌనపుణ్యాలన్నింటినీ ఒకదానితో కలుపుకుంటూ వస్తే చివరికి వచ్చేదే మనకి సంచిత పౌనపుణ్యం. క్రింది వాటిని జతపరచండి. ధనాత్మక వైషమ్యం. ధనాత్మక వైషమ్యం అంటే ఏమిటి? దత్తాంశ వక్రం ఎడమవైపు కేంద్రీకృతమై ఉంటుంది. రుణాత్మక వైషమ్యం అంటే దత్తాంశ వక్రం ఎడమవైపుకు తగ్గుతూ పోతుంది. ఉత్తుంగ కుకుతత అంటే సామాన్య విభాజనం కంటే ఎత్తైనది. రేఖాపటాలకి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సోపాన చిత్రంలో x అక్షం మీద తరగతి అంతరాలు ఉంటాయి, సరి అయినదే. పౌనపుణ్య బహుభుజులో x అక్షం మీద తరగతి అంతరాల మధ్య బిందువులు ఉంటుంది, సరి అయినదే. పౌనపుణ్య వక్రరేఖ సౌష్ఠవ ఆకారంలో ఉంటుంది, సరి అయినదే. సంచిత పౌనపుణ్య రేఖాపటం S ఆకారంలో ఉంటుంది, ఇది కూడా సరి అయినదే. కాబట్టి రేఖాపటాలకు సంబంధించి 4 స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. 5 మంది విద్యార్థుల మార్కులు 35, 27, 38, 40, 25 అయినా దత్తాంశపు అంకమధ్యం. మన అంకమధ్యానికి ఫార్ములా ఏంటండి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. కాబట్టి ఆ ఫార్ములా వేసుకొని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 33 అనేది ఇచ్చిన దత్తాంశం యొక్క అంకమధ్యమం. సామాన్య సంభావిత వక్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. సామాన్య సంభావిత వక్రం అనేది గంట ఆకారంలో ఉంటుంది, సరి అయినదే. సౌష్ఠవ రూపంలో ఉంటుంది, సరి అయినదే. కానీ థర్డ్ ఆప్షన్ సరికాదు. అంకమధ్యమం, మధ్యగతం, బాహుళక విలువలు సామాన్య సంభావిత వక్రంలో వేరువేరుగా ఉండవండి, సమానంగా ఉంటాయి లేదా ఒకేలా ఉంటాయి. కాబట్టి సి అనేది సరైనది కాదు. మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. మధ్యగత విలువ దేనివల్ల ప్రభావితం కాదండి? అంత్య విలువల వల్ల మధ్యగత విలువ అనేది ప్రభావితం కాదు. దత్తాంశ క్రమము, తరగతి అంతరము, పరిశీలన సంఖ్య వలన మధ్యగత విలువ ప్రభావితం అవుతుంది. దత్తాంశ క్రమము, తరగతి అంతరము, పరిశీలన సంఖ్య వల్ల
మధ్యగతి విలువ ప్రభావితం అవుతుంది. బాహుళకం బాహుళకాన్ని ఫార్ములా ఏంటండి? 3 మాధ్యమిక మైనస్ 2 అంక మధ్యమం. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అంటే వ్యాప్తి. బాహుళకం 3 మధ్యగతం మైనస్ 2 అంక మధ్యమం. చతుర్థాంశిక విచలనంలో 70% విలువను ఇలా పిలుస్తారు. చతుర్థాంశిక విచలనంలో 75% విలువను ఎలా సూచిస్తారు? 3n/4 అని సూచిస్తారు. 2, 12, 20, 32, 40 పౌనపుణ్య విలువలు y-అక్షంపై గుర్తించబడ్డాయి. దీంతో ఏర్పడే సంచిత పౌనపుణ్య వక్ర ఆకారం ఏంటండి? ఇక్కడ విలువ ఎలా వెళ్ళిందండి? విలువ అనేది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళింది. అంటే ఎలా ఉందండి? మనకి అసెండింగ్ ఆర్డర్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఏర్పడేది ఏంటి? మనకి ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రం అనేది ఏర్పడుతుంది. ఆరోహణ క్రమం అంటే ఏమిటండి? తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళడమే కదా, కాబట్టి మనకి ఇక్కడ ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రం అనేది ఏర్పడుతుంది. 8, 9, 10 తరగతులకు ఆంగ్లం బోధించిన ఉపాధ్యాయుడు వృత్తరేఖ చిత్రం గీశాడు. 8, 9, 10 తరగతుల్లో పిల్లల సంఖ్య 120, 130, 110 అయిన వాటి కోణాలను గుర్తించండి. దీనికి ఫార్ములా ఏంటంటే మనకి ఒక అంశం విలువ బై మొత్తం అంశాల విలువ ఇంటూ 360. ఈ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మొత్తం అంశాల విలువ ఎంత వస్తుందండి? 360 వస్తుంది. కాబట్టి మనకి కింద హారంలో ఉన్న 360 పక్కన ఇంటూ రూపంలో ఉన్న 360 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకేం మిగులుతాయండి? ఈజీనే కదా. వాడు ఏమి ఇచ్చాడో అయ్యే వాల్యూస్ మనకి వాటి కోణాలు అవుతాయి. కాబట్టి 8వ తరగతి యొక్క పిల్లల సంఖ్య మనకి 120 కాబట్టి డిగ్రీ కూడా 120. 9వ తరగతి యొక్క పిల్లల సంఖ్య 130 కాబట్టి డిగ్రీ కూడా 130. 10వ తరగతి యొక్క విద్యార్థుల సంఖ్య 110 కాబట్టి అక్కడ కోణం కూడా మనకి 110 అవుతుంది. కాబట్టి ఒక అంశం విలువ బై మొత్తం అంశాల విలువ ఇంటూ 360 డిగ్రీలు. ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో x-అక్షం మీద ఉండే అంశం ఏమిటండి? ఆరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో x-అక్షం మీద తరగతి యొక్క ఎగువ హద్దులు ఉంటాయి. అదే అవరోహణ సంచిత పౌనపుణ్య వక్రంలో x-అక్షం మీద తరగతి యొక్క దిగువ హద్దులు ఉంటాయి. ఆరోహణ అయితే ఎగువ హద్దులు, అవరోహణ అయితే దిగువ హద్దులు.